మీరందరూ దేవుడు వస్తువులు పావులను ఆరాధన యోగ్యులు అనంతరం స్తోత్రములు వేర్చుడు వంటి వాడు పరిశుద్ధుడు మహనీయుడు స్తుతి కేంద్రం పూజలు అద్భుతంగా చేయవాడు వంటి వాడు నిరంతరం స్తోత్రములు చాలా దేవుడుగా ఉండి ప్రభుత్వం వారు నడిపిస్తూ వచ్చిన ప్రేమకి వందనములు స్తోత్రములు ఇక్కడ పరిస్థితుల్లో ఇలాంటి దినాలు కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చిన మీ ప్రేమకి వందనములు స్తోత్రములు కోడి తన పిల్లలు ఏ రీతిగా రెక్కలు చేర్చి వారు భద్రపరచిన వారికి భద్రపరుస్తున్న మీ ప్రేమకి వందనములు స్తోత్రములు ప్రయోజనంలో ప్రభు ఈ రీతిగా ప్రభుత్వం ఆలోచించే కొరకై మా గృహాలలో ఉన్న సమకూరుస్తూ వచ్చిన మీ ప్రేమకి వందనములు మా కాలంలో అధికారులు రాయిస్తూ వచ్చారు వారు ప్రభావైనా ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రభావైనా వారి కష్టాలను పూజించిన వారు కనపడుతున్నారు ఈ దినాల్లో మేము కూడా ఈ రీతిగా మా గృహాల్లో ప్రభావం ఆరాధించిన కొరకై మిమ్మల్ని కనపరిచిన కొరకై మీరు కూడా సమకూరుస్తూ వచ్చిన మీ ప్రేమకి వందనములు స్తోత్రములు ఎక్కువ మంది కూడుకోవడానికి అవకాశం లేని కారణం మా గృహాల్లోనే ప్రభావం ఆరాధించిన కొరకై భాగ్యమిస్తూ వచ్చారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నోంపేట కూడి ఎందులో అక్కడ నేను వారి మధ్య ఉండడానికి సంరక్షణ దేవుడు మా మధ్య ఉన్నది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అట్లు ఎవరైతే అక్కడ కూడుకుంటున్నారో వారందరి మధ్య కూడా మీరు వస్తున్న మీ ప్రేమకి వందనములు స్తోత్రములు ఈ రీతి కూడా మీరు కనపరచు కొరకై మా గృహాలు ఆరాధన గృహాలు చేస్తూ వచ్చిన మీ ప్రేమకి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది ప్రభునైనా ఎదిగినది లేదు, మాకైతే కనపరిచే ఆధిక్యత మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్న మీ ప్రేమకి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభు ఈ రీతిగా నిబడిన వారు ఆ స్థలాల్లో ఈ రీతి కూడుకుంటుండగా వారందరినీ పేరుకొని దీవించి వారి వారి కూడి గడిపే సమయం ఆశీర్వాదకరంగా మీరు చేయండి. కలిసి పాడుకునే పాటలు మీరు అట్లా వాక్య ధ్యానంలో మీరే సాయపడుతున్న తండ్రి ఆత్మసత్యములతో యథార్థంగా మేము ఆరాధించవాలని మీరే నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తారండి తండ్రి. మా మధ్య ఇచ్చిన బలన పెట్టి వందనములు రీతిలో మీ శరీరంలో పాల్గొని మీరు రక్షించి మహిమ పొందమని అనే విషయాలు మీ సహాయం కోరుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని మీరే చేస్తూ యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 163 పాడుకుంటాం. సన్నతించెదను సన్నతించెదను ఎల్లప్పుడూ సన్నతించెదను ఎల్లప్పుడూ నిత్యము ఎన్న కీర్తినను నిత్యము ఎన్న కీర్తినను సన్నతించెదను ఎల్లప్పుడూ సన్నతించెదను ఎల్లప్పుడూ యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో ఉంది, శ్రమలన్నిటిలో నాతో ఉంది, చేరదీసి నన్ను ఆదరించే ఆరాధించెదనెల్లప్పుడూ సన్నతించెదను ఎల్లప్పుడూ సన్నతించెదను ఎల్లప్పుడూ జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా. జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా. నా ఆయుష్కాలమంతయును నా ఆయుష్కాలమంతయును
సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. మహోన్నతమైనది నీదు మహిమ, ఘనత ప్రభావము గల ప్రభువా. మహోన్నతమైనది నీదు మహిమ, ఘనత ప్రభావము గల ప్రభువా. తనివి తీరగనిను పూజింతు, తనివి తీరగనిను పూజింతు, తరగని నీ కార్యములకై తప్పక నిన్ను స్తుతింతు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. నీ సంకల్పం నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నాకు ప్రభుడవై నా కాపరివై, నాకు ప్రభుడవై నా కాపరివై, నా జీవితములో ఉన్నావు. నిజముగా నిన్ను పొగడెదను, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. నిత్యము ఆయన కీర్తిన నోట నుండు, నిత్యము ఆయన కీర్తిన నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. పాట సంఖ్య 120 పాడుకుంటాం. పాట సంఖ్య 120. ఉదయం అర్పించదము ప్రభు. ఉదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాపభారము మోయం వాచనేసు జగతిం. పాపభారము మోయం వాచనేసు జగతిం. పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నీచెన్, నిత్య జీవము నీచెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించన్ నమ్రతతో దీనుడై. సంకట క్లేశము భరించన్ నమ్రతతో దీనుడై. నిత్య నిరీక్షణ నిత్య నిరీక్షణ నిత్యం. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో,
పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహము అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం కాపాడు మా జీవితమూల కాపాడు మా జీవితమూల ఇదియే మా వినతి ఇదియే మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 4వ కీర్తన కీర్తనలు 4వ కీర్తన 7-8 చరణాలు అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 4వ కీర్తన 7-8 చరణాలు కలిసి చదువుకుంటాం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించినవి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. ఈ కీర్తనలో 138వ కీర్తన. కీర్తనలో 138వ కీర్తన మొదటి చరణం అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 38వ కీర్తన మొదటి చరణం అందరం కలిసి చదువుకుంటాం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియలో తండ్రి, పరిశుద్ధమైన దేవా, మిమ్మల్ని సేవలను స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన రోజులలో ఈ రీతిగా మందగా చేయి ఆరాధించి కొరకై సమకూర్చినందుకు మనములు మా వల్లే పది కుటుంబంలో కూడా ఏ ఏర్పాటు కలిగించడానికి ఇష్టపడుతూ వచ్చిన మీ ప్రేమ కేవలం పాటల ద్వారా మీరు మహిమ పొందారు. సమయం మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా తెలుగు ఆకాశం నుండి తెలుగు మధ్య నుండి మాతో మాట్లాడు. వాక్యం బలహీనుడు
సంపూర్ణంగా అభిపరచు ఆత్మ సత్యములతో యథార్థముగా నేను ఆరాధించున్నాను. మమ్మల్ని సిద్ధపరిచి మీరు కొంతమంది కలిగిన జరుపుకున్న బాధపరచవాడు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏదైనా క్యాలెండర్ వాక్యం 138వ కీర్తన ఈ మొదటి చరణాన్ని దేవుడు రాయించి వచ్చాడు. క్యాలెండర్లో ముందుగానే అనేక సందర్భాలు దేవుడు మరి మన విషయమై మనల్ని ఆదరించిన విధమై ఇప్పుడు జరిగిన పరిస్థితులన్నీ కూడా ముందే ఎరిగిన వాడే క్యాలెండర్లో ఎన్నో సంగతులు రాయిస్తూ వచ్చాడు. ఆయన రెక్కలతో నేను కప్పుతానని, అదేశంలో నీవు కన్నీళ్ళు విడిచి నేను చూచానని, ఇలా ఈ దినాల్లో మనకేది అవసరమో దేవుడు ముందుగానే తన దాసును బయలుపరిచి క్యాలెండర్లో మనకి వాక్యాలను సిద్ధపరుస్తూ వచ్చిన వారు కనబడుతుంది. అందుని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులు. అదే సమయంలో మరి కొన్ని సంగతులు మనం గమనిస్తూ వచ్చినట్లయితే నిర్గమాకాండంలో కూడా అక్కడ వారు సంహారకుడు మరి ఆ గృహాలను సందర్శిస్తున్న సమయంలో కాబట్టి ఇశ్రాయేలులందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే కుటుంబాలు చొప్పున మందల నుండి పిల్లలు తీసుకుని మస్కా పోషం వధించి వారి గృహాల్లోనే వారు ఉంటూ వచ్చిన వారు కనబడుతున్నారు. సంహారకుడు దాటిపోయేంత వరకు వారి గృహాల్లో వారు ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు. అదే సమయంలో కుటుంబంలో వారు ఒకవేళ తక్కువైతే కాబట్టి మరొక సంగతి అక్కడ రాయిస్తూ వచ్చారు ఏమిటంటే, కాబట్టి ఇంకా కొంతమందిని మీరు పిలిపించుకొని లెక్కకు తక్కువ కాకుండా కాబట్టి మీరు మరి పురుగు వాళ్ళు కూడా మరి తీసుకొని రావాలని, ఆ రీతిగా మరి ప్రభు దినాన్ని వారు లేదా ప్రభు సన్నిధిలో వారు గడపాలని వారు దేవుడు మోషే ద్వారా వారికి బయలుపరుస్తూ వచ్చారు. కాబట్టి ఆ దినాల్లో కూడా ఇలాంటి తెగులు వచ్చిన సమయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ గొప్ప ఏర్పాటు వారి పక్షాన్ని జరిగిస్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. కాబట్టి వారి గృహాల్లోనే ఉండి వారు తలుపులు వేసుకుని ఈ దినాలు మనం కూడా మన గృహాల్లో ఉండి తలుపులు వేసుకుని మనం కూడా ప్రభువును ఆరాధించిన కొరకై దేవుడు ఏర్పాట్లు చేసిన వాడు ఉన్నాడు. ఇవన్నీ ముందుగానే దేవుడు మరి బైబిల్ గ్రంథంలో రాయిస్తూ వచ్చిన వాడు ఉంచినాడు. కాబట్టి అది మాత్రమే కాదు, లెక్కకు తక్కువ కాకుండా ఒకవేళ తిరుడుకు కుటుంబం చాలకపోయిన 12వ అధ్యాయంలో నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ పిల్లల తిరుడుకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును అని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకుని రావాలను. కాబట్టి వారు మరి చాలకపోతే మనం పిలుచుకుని వారికి వారు ఆ కుటుంబంలో ఆ పస్కాన్ని భుజించాలని దేవుడు ముందుగానే అది మన పితరుల కాలంలోని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఈ దినాల్లో మనం కూడా ఆరాధించడానికి మన కుటుంబాల్లో దేవుడు అవకాశం ఇచ్చిన వాడిని వచ్చినాడు. అందులో బట్టి మనం ప్రభువును స్తుతించాలి. అదే సమయంలో మనం చదువుతున్నటువంటి ఈ 138వ కీర్తనలో ఇక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తనలు 138వ కీర్తన, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నేను కీర్తించదను, పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు పూర్ణ హృదయంతో ప్రభువును మనం స్తుతించాలి అని మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్నటువంటి కీర్తనలో 4వ కీర్తనలో ఈ మాట వ్రాయబడుతూ వచ్చింది 7వ చరణంలో. ఏమిటి అంటే, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించినవి. కాబట్టి హృదయంలో ఏముందంట? సంతోషం. ఒకప్పుడు ఈ సంతోషం లేదు. ఎందుకు హృదయంలో సంతోషం లేదంటే, మానవ హృదయంలో ఎన్నో చెడ్డ లక్షణాలు ఉన్న కారణంగా మానవ హృదయంలో సంతోషం లేదు. మార్సు వార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో నుండి మనం చదివినట్లయితే అక్కడ కొన్ని సంగతులు రాయబడుతూ వచ్చాయి. మానవ హృదయంలో సంతోషము లేకపోవడం గల కారణాలు కనుక ఆలోచన చేస్తే 7వ అధ్యాయము 21వ వచనం నుంచి కనుక మనం గమనించినట్లయితే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి
అనగా హృదయంలో నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఇటు అపవిత్రత పాపము. కాబట్టి మానవ హృదయంలో పాపం ఉన్న కారణాన మానవ జీవితంలో సంతోషం లేదు. అదే సమయంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది, హృదయము 9వ వచనంలో అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇటు చెడిపోయిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన వాడుగా వచ్చినాడు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు తన రక్తమంతా కాల్చిన వాడు వచ్చినాడు. దినవాకం సెలవిస్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఏమిటంటే కాబట్టి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడుగా చేయాలి. కాబట్టి యేసు రక్తము శుద్ధి చేస్తుంది. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో మరొక మాట రాయబడుతూ వచ్చింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. హృదయం శుద్ధి చేయబడాలి. ఎట్లా శుద్ధి చేయబడుతుంది? కాబట్టి ఈ దినాల్లో శుద్ధి చేసుకోవాలంటే, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలంటే సోప్స్ ఉన్నాయి. కాబట్టి రక్తాన్ని శుద్ధి కడుక్కోవాలంటే ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. అలాగే బట్టలు విరిగిపడితే వాటిని శుద్ధి చేసుకోవాలంటే డిటర్జెంట్స్ ఉన్నాయి. అయితే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఇవేవి కూడా పనికిరావు. అందుకనే దినవాక్యం సెలవిస్తుంది, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలదని సామాన్యంగా చెప్పవచ్చు. కోడెలకయు మేకలకయు రక్తం వలన మానవుడిగా పాపం శుద్ధీకరించబడ్డ అసాధ్యం. అందుకనే దినవాక్యం సెలవిస్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. 19వ వచనంలో చక్కని మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిదరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమును వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ గొర్రెపిల్ల. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మన పాపాలన్నీ ఆయన భరించి, కాబట్టి అందుమాత్రమే కాదు ఆయన రక్తంతో శుద్ధి చేసి మనము, కాబట్టి మన హృదయంలో ఏమిచ్చే సంతోషాన్ని, ఈ సంతోషము ఎలాంటిదో మనందరూ ఎరుగుదు. పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడుతూ వచ్చింది, 1వ అధ్యాయంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే 8వ వచనము మధ్య భాగంలో చూస్తే 8 కలిసి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించు. ఈ సంతోషము చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఇది దేవుడు మన హృదయాల్లో పుట్టించిన వాడు, కలిగించిన వాడు కనబడుతున్నాడు. అందుకనే వారి ధాన్య ద్రాక్షరసంలో విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం దేవుడు మన హృదయాల్లో కలిగిస్తూ వచ్చిన కారణాన మనం ఏం చేయాలంట, ప్రభువును మనము స్తుతించి ఆరాధించవలసిన వారు వచ్చిన నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. ఎందుకు అంటే ఆయన మన హృదయంలో ఏమిచ్చాడు? సంతోషం ఇచ్చాడు. ఒకప్పుడు ఈ సంతోషం లేదు, ఎందుకంటే హృదయము పాపంతో నిండిన కారణం. ఇది పాప సంబంధమైన ఆయన రక్తం ద్వారా మనం పవిత్రపరిచాడు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు రక్తాన్ని మన కొరకై చిందించాడు. ఆ రక్తము అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమును వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఈ రక్తం ద్వారా మనం శుద్ధి చేసి మనం పవిత్రపరుస్తూ వచ్చాడు. మన హృదయాల్లో సంతోషాలతో నింపిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించాలి. రెండవది మనం చూస్తే 2వ మాటకు వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 4వ కీర్తన, కీర్తనలు 4వ కీర్తన 7వ చరణము 2వ భాగంలో చూస్తూ వచ్చినట్లయితే, లేదా 8వ చరణం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్ర పోవు. కాబట్టి నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దు. ఎందుకు అంటే ఎవరు నెమ్మదిగా ఉంటారు అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో చక్కని మాట వ్రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనము, ఎవరి మనస్సుని మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిదిగా కాపాడు. ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. ఎవరు నెమ్మదిగా ఉంటారంటే ఎవరి మనస్సు నీ మీద. ఈ దినాల్లో చాలా మంది జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితులు, కలవరమైన పరిస్థితులు. ఎందుకంటే
పరిస్థితులు ఎంతో అననుకూలంగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందు మాత్రమే కాదు, పరమగీతంలో మరొక మాట రాయబడుతూ వచ్చింది. పరమగీతం వెళ్ళినట్లయితే అక్కడికి ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. 8వ అధ్యాయము 5వ వచనం. తన ప్రియుడి మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. కాబట్టి ప్రియుడి మీద ఆనుకుంది ప్రయాణించే మార్గం అంతా కూడా ఏముందంటే అరణ్య మార్గమే, అంటే శ్రమ కూడా నడిపించబడే మార్గం. కాబట్టి పరిస్థితులు నేటి దినాలు చూస్తే అన్ని శ్రమలే. కాబట్టి బయటికి రావాలంటే మానవుడు భయపడుతున్న పరిస్థితులు. కాబట్టి మానవుడి జీవితంలో ఎన్నో శ్రమలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకంలో మానవులకు నెమ్మది లేదు. ప్రస్తుత దినాల్లో కలవరము, ఏమైపోతామో, ఎప్పుడు చచ్చిపోతామో తెలియని పరిస్థితులు. మనకైతే దేవుడు నెమ్మదిచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నప్పటికీ దేవుడు నీకు నాకు నెమ్మదిస్తూ వచ్చాడు. కారణం ఏమిటి అంటే మనం ఎవరి మీద అనుకున్నామో ప్రియుడి మీద అనుకున్నాం. ఆ ప్రియుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందు మాత్రమే కాదు, ఆయన మీద మనం ఆనుకోవడం ద్వారా ఎవరి మనస్సు నీ మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం ఆయన మీద ఆనుకున్న కారణాన ఈ దినాన మనకేముంది? నెమ్మది. కాబట్టి నెమ్మదితో పండుకొని నిద్రపోగలుగుతున్న వాళ్ళు. బయట పరిస్థితులు చూస్తూ వచ్చినట్లయితే ఎలా ఉన్నాయంటే 91వ కీర్తన మనం వెళ్ళినట్లయితే కీర్తనలు 91వ కీర్తనము 91వ కీర్తన ఇక్కడ రాయబడి మాట చూస్తూ వచ్చినట్లయితే అది 7వ వచనం చూస్తే 7వ చరణం నుండి, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిను, అపాయము నీ యొద్దకు. ఎందుకు అంటే ఆయన మీద మనం ఏం చేస్తూ వచ్చాము? ఆధారపడుతూ వచ్చాము. అపాయం మన యొక్క ఎన్నో అపాయాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే మరొక మాట 91వ కీర్తనలో 3వ చరణంలో కూడా మాట రాయబడుతూ వచ్చింది. వేటకాని ఊరిలో నుండి ఆయన విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కాబట్టి నాశనకరమైన తెగులు, ఇది నెల కరోనా అనేటువంటి తెగులు ప్రజలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ తెగులు రాకుండా ఆయన మనం ఏం చేస్తున్నాడు? కప్పుతున్నాడు. ఎలా అంటే పైన మాట రాయబడుతూ వచ్చింది 4వ చరణంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. కాబట్టి దినాల్లో కాబట్టి తెగులు బయలుదేరింది. ఈ తెగులు రాకుండా, తెగులు ఉన్నప్పటికీ అదే సమయంలో మన ప్రక్కనే ఎంతోమంది చనిపోతున్నారు. నేటి దినాల్లో చూస్తే అలాంటి పరిస్థితులే. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది. ఎందుకు ఈ ప్రక్కన 1000 మంది 10,000 మంది పడిపోతున్నారంటే నాశనకరమైన తెగులు బయలుదేరుతూ వచ్చింది. ఈ తెగులు బయలుదేరుతూ వచ్చిన కారణాన ప్రజలు ఏం చేస్తున్నారంటే చనిపోతున్నటువంటి పరిస్థితులు. అయితే మనకేమి ఇచ్చాడు దేవుడు? కాబట్టి మనకు నెమ్మదిస్తూ వచ్చిన వాడు. ఎందుకు అంటే ఆయన మనం ఏం చేస్తున్నాడంట? తన రెక్కలతో కప్పుతున్నాడు. ఎందుకు ఆయన మన రెక్కలతో కప్పుతున్నాడు అంటే ఆయన మీద మనం ఏం చేసాము? ఆనుకున్నాము, ఆధారపడ్డాము. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాణ్ణి పూర్ణ శాంతి గల వాణ్ణిగా కావాలి. ఇది నెల భయపడుతున్నారు. మనకైతే చనిపోయినా భయపడుతు పని లేదు. ఎందుకంటే అది చనిపోయే పరిస్థితి రాదు. దేవుడు ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాడు? కాపాడు. ఆయన రెక్కలతో వలన ఇలాంటి శ్రమకర పరిస్థితులు మనం నడుస్తున్నప్పటికీ కాబట్టి కాబట్టి పరిస్థితులు కూడా మరి నడిపించబడకుండా తప్పించబడలేదు. కానీ ఈ పరిస్థితులు మనం కూడా నడుస్తున్నాం. అయితే మనం ఎవరిని ఆనుకున్నామంటే ఆ ప్రియుని మనము ఆనుకున్న కారణాన మనకేమి ఇచ్చాడు దేవుడు? నెమ్మదినిచ్చాడు. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. ప్రభువా, మీ మీద ఆనుకున్న కారణాన ఒకవేళ శ్రమలు కూడా మేము నడిపించబడుతున్నప్పటికీ, అనేకమైన తెగుళ్ళు సంభవిస్తున్నప్పటికీ, మా ప్రక్కన ఎంతోమంది కూలిపోతున్నప్పటికీ, కాబట్టి మాకు నెమ్మదినిచ్చావు. కారణం ఏమిటంటే నీవు మమ్మల్ని రెక్కలతో కప్పావు. మా బాగు చోటు నీవే. అందుకని పైవచనం రాయబడుతూ వచ్చింది, మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. విశ్రాంతి, నెమ్మది. ఎందుకంటే మాకు నీవు నీ రెక్కలతో కప్పుతున్నావు. నీవు చాటుగా ఉండి మమ్మల్ని భద్రపరుస్తున్న దాన్ని బట్టి మీ దినాన్ని ఎలా ఉన్నామో నెమ్మదిగా ఉన్నాము. అందుకనే మేము మిమ్మల్ని ఏం చేస్తున్నాము? స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. 3వది చూస్తూ వచ్చినట్లయితే కీర్తన 4వ
కీర్తనలు 4వ కీర్తన 8వ చరణం 2వ భాగంలో, నేను ఒంటరిగా నిన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయి. నేను ఒంటరిగా ఉండినాను. యేసయ్య అంటాడు మాట, యోహాను సువార్తలో యేసుప్రభువు వారు ఒక మాట చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట చెప్తూ వచ్చాడు. 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడే అన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్ట. ప్రభు తన బిడ్డలను ఏం చేయడంట? యేసయ్య ఈ మాట చెప్తూ వచ్చాడు. ఏమనంటే, దేవుడు నన్ను ఏం చేయలేదు, ఒంటరిగా విడిచిపెట్ట. కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే యోహాను సువార్తలోనే 16వ అధ్యాయంలో మరొక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 16వ అధ్యాయము ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది. ఏమిటంటే 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చు సున్నది వచ్చే ఈ దినాల్లో కూడా ఎవరింటికి వారు వెళ్ళిపోయే పరిస్థితులు. ఏదైనా మన ఇంట్లో మనం ఉన్నాం. ఎందుకు ఉన్నామంటే అలాంటి పరిస్థితులు ఈ దినాల్లో ఉన్నాయి. కాబట్టి యేసుప్రభువును కూడా ఆ యొక్క బంధించే సమయంలో కాబట్టి అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఏదైనా మనం ఎవరింటికి వారు వచ్చాం, అయినప్పటికీ ఆయన ప్రజలను వారు దేవుడు ఏం చేయడంట, విడిచిపెట్టాడు. అందుకని యేసయ్య ఈ మాట చెప్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. ఏమంటే, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నాను. యెహోవాను సురక్షితంగా నివసింప చేయనంటే మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యాకోబు ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనానికి వెళితే, ఆదికాండము 32వ అధ్యాయంలో అందరూ విడిచి వెళ్ళిపోయారంటే ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే చక్కని మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో వెలుగులాడు. ఒక నరుడు. ఎవరి నరుడు అంటే దేవుని దూత అని చెప్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఏం చేస్తూ వచ్చాడంట, యాకోబు ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా. అయితే యాకోబుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. భార్య లేదు, భర్తలు లేరు. కాబట్టి భార్య పిల్లలు 2 భార్యలు ఉన్నారు. ఇంకా మరి వారి ఉపతులు ఉన్నారు. యాకోబునకు దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు. అందరూ కూడా ఏం చేశారు? విడిచి. అయితే ఎవరు విడిచిపెట్టరా? దేవుడు విడిచిపెట్టారు. మనం ఒంటరిగా ఉన్న ఈ దినాల్లో భయపడిన అవసరం లేదు. ఎందుకు అంటే మనతో ఎవరున్నారంటే మన దేవుడు. ఇంకో మాట చెప్పాలంటే అపోస్తుల కార్యములు పెడితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మనం విన్నట్లయితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము వాళ్ళ చక్కని మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం, హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో నింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. పేతురు నెమ్మదిగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు చూస్తే అప్పటికే యాకోబుని ఖడ్గంతో చంపించారు. అది పులిన రొట్టెల పండుగనే కారణాన్న అయిపోయిన తర్వాత పేతురును కూడా అదే చేయాలని చెప్పి పేతురును చెరసాలలో ఉంచారు. చుట్టూ సైనికులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేతురు ఏం చేస్తున్నాడు? నెమ్మదిగా సురక్షితంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఎందుకు అలా ఉండగలుగుతూ వచ్చాడంటే ఆయనతో ఎవరున్నారు? అందుకనే దావీదు అన్నాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నిలిచిపరిచేయి. యాకోబు దేవుడు విడిచిపెట్టలే, పేతురుని విడిచిపెట్టలే. అలాగే యేసు ప్రభువు వారు చెప్తూ వచ్చాడు, కాబట్టి నీవు నాకు తోడై ఉన్నావు, నేను ఒంటరిగా లేదు. దేవుడు బిడలుగా మనకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి మనకి దినాన ఒకవేళ మన ఇంట్లో మనం ఉన్నప్పటికీ మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు క్షమానిస్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. సురక్షితంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉంటే నీవు నాకు ఉండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర. అంత గొప్ప దేవుడు మనకు ఉంటుండగా. కాబట్టి మన ప్రభువును స్తుతించి ఆరాధించాలి.
కాబట్టి లోకంలో ఎందరికీ లేని ధన్యత యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాడు ఉంటున్నాడు. ఏదైనా మనం గృహాల్లోనే మనము మరి ప్రభువును ఆరాధించడానికి దేవుడు ఏదో చక్కటి ఏర్పాటు కలిగిస్తూ వచ్చిన వాడు ఉంటున్నాడు. అప్పుడు మన జీవితాల్లో మరి మనం నెమ్మదినటువంటి వారు, మన హృదయంలో చెడిపోయినటువంటి అపవిత్రమైన జీవితాన్ని కలిగి లోకంలో ఎన్నో చెడు లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మన హృదయాన్ని శుద్ధి చేస్తూ వచ్చాడు. అందుకొరకై ఆయన రక్తమంతా కాచాడు, మన పరిశుద్ధపరిచాడు, మన హృదయం సంతోషత నింపుతూ వచ్చాడు. ఆ సంతోషము ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటికంటే అధికమైన సంతోషం, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం దేవుడిచ్చాడు. అందుకని ప్రభువును స్తుతించాలి. అందు మాత్రమే కాదు, దేవుడి దినాన్ని మనకు నెమ్మదిచ్చాడు. ఎన్నో పరిస్థితులు, లోకంలో శ్రమలు, తెగుళ్ళు ఇవన్నీ ఉన్నప్పటికీ, మన ప్రక్కనే ఎంతోమంది కూలిపోతున్నప్పటికీ దేవుడు మనకైతే ఏమి ఇచ్చాడంటే నెమ్మదిచ్చాడు. కారణం ఏంటంటే ఆయన మీద మనం ఆనుకున్నాం. మనం ప్రయాణించే ప్రయాణము అందులోనప్పటికీ, ఆ తిరుగుకుండా మనం నడిపించబడుతున్నప్పటికీ ప్రభు మనకు నెమ్మదిచ్చాడు. కాబట్టి నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నాం. కాబట్టి ఎందుకంటే ఒక దినాన్న చనిపోయినా ప్రభుత్వం కూడా ఉంటామని ధన్యత ఈ నెమ్మది మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాడు వచ్చినాడు. అందులో ప్రభువును స్తుతించాలి. అంత మాత్రమే కాదు, మనం ఒంటరి వారం కాం. మనతో మన దేవుడు ఉన్నాడు. యాకోబును విడిచిపెట్టలేదు, పేతురుని విడిచిపెట్టలేదు, మనం దేవుడు విడిచిపెట్టాడు. మన దేవుడు మనతో ఉన్నాడు. అందుచేతనే ఈ దినాన్ని మనం సురక్షితంగా మొదలుచూ వచ్చాడు. కాబట్టి ప్రభువును మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. కొద్ది మాటలు మన హృదయాలు ఉంచుకున్న వారమై కొద్ది సమయం ప్రభువును స్తుతించి ఆరాధించే వారమై ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరంతరము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరంతరము నిన్ను స్తుతించెదను. ఆరాధించండి. సోదరుడు, సోదరి, కాపాడి ప్రభు ఈ దినవర్తన సజీవులుగా క్షేమంగా వేరే కన్యలో భద్రపరుస్తూ వచ్చారు. అందువల్ల స్తోత్రం చెల్లించుకోమంటే వాళ్ళు ప్రభావం అపక్రమైన జీవితం